హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే చాలా సూపర్గా ఉన్నాము. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నేను సండే రోజు బిర్యానీ చేశానండి, చికెన్ దమ్ బిర్యానీ. అంటే బిర్యానీ వరకే అండి, అది తినడం అనేది అంత సాటిస్ఫైడ్గా ఉండదు నాకైతే. మనం బగారా రైస్ చికెన్ కర్రీ వండుకొని హ్యాపీగా తిన్నంత సాటిస్ఫాక్షన్ అయితే నాకు బిర్యానీలో అనిపించదు. అంటే బిర్యానీ టేస్ట్ దానికే ఉంటుంది, ఇది ఉంటుంది కాబట్టి నేను ఎంతో మిస్ అయినా బగారా రైస్ అండ్ చికెన్ కర్రీని. నిజంగా అండి, ఎప్పుడు తిన్నా బోర్ కొట్టదని చెప్తూ ఉంటాను, అంత బాగా చేసుకుంటాం మేము. నేను వారంలో 2-3 సార్లు చేసినా సరే, చేసిన ప్రతిసారి చాలా బాగా చేస్తూ ఉంటాను. ఒక్కోసారి ఒక్కోలా చేస్తుంటాను. ఎట్లా చేసినా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా సండే రోజు బిర్యానీ చేశానని చెప్పాను కదండి, అది కూడా సూపర్గా ఉండే, వీడియో కూడా పోస్ట్ చేశాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నాకు చాలా హెల్తీగా అనిపించింది అనమాట. సండే అనేది కంప్లీట్ కాలేదండి, అసలు కంప్లీట్ కాలేదు. ఎందుకంటే బగారా రైస్ చికెన్ అండ్ థమ్స్ అప్ ఉంటేనే మాకు సండే అనేది కంప్లీట్గా కంప్లీట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఈరోజు తెప్పించాను, చికెన్ తెప్పించాను. శుభ్రంగా క్లీన్ చేసి మసాలాలన్నీ పట్టించి ఇంకా మంచిగా మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాను. 10 నిమిషాల తర్వాత గిన్నె పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను. ఇంకా మంచిగా వేడైన తర్వాత మెంతులు జీలకర్ర వేసుకొని ఇక తర్వాత ఆనియన్స్ వేసాను. ఇక ఇందులో చికెన్ అయితే వేసేసాను అనమాట. చూడండి, నేనైతే ఎంత జాగ్రత్తగా కలిపేస్తున్నాను, మంచిగా పీసెస్ అనేది విరిగిపోకుండా నలిగిపోకుండా అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇక ఇదైతే ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 2-3 మినిట్స్ అట్లా ఉంచేసుకుందాము. తొందరగా సాఫ్ట్ అవుతుంది కదండి, చికెన్ అంటేనే చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఇంకా తొందరగా సాఫ్ట్గా ఉడుకుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూడండి, ఇక్కడైతే చికెన్ అనేది మంచిగా ఉడికింది ఆల్మోస్ట్. ఇంకొక 2 మినిట్స్ తర్వాత చూద్దామని చెప్పేసి నేను మూత తీసి చూస్తే మంచిగా ఉడికిందండి. ఓకే ఫ్రెండ్స్, నా చికెన్ అయితే 90% మంచిగా ఉడికింది. ఇందులో టమాటా వేసుకోవచ్చు, గోంగూర వేసుకోవచ్చు, చుక్కకూర వేసుకోవచ్చు, దోసకాయ వేసుకోవచ్చు, ఆలుగడ్డ వేసుకోవచ్చు, ఏది వేసుకున్నా బాగుంటుంది. గోంగూర వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. గోంగూర వేసుకొని వండుతాను నేను. ఈ మధ్య కొంచెం ఉండట్లేదు అనమాట, గోంగూర అవైలబుల్లో లేదు నాకు, నేను వండలేకపోతున్నాను. గోంగూర వేసుకున్నా, చుక్కకూర వేసుకున్నా సూపర్ ఉంటుందండి. అసలు పుల్లగా మరీ ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది, కానీ ఎంత వేయాలో అంత వేసుకుంటేనే బాగుంటుంది. సరే, ఇక్కడ చూడండి, నేనైతే ప్రస్తుతానికి వాటర్ పోస్తున్నాను. టమాటో వేయాలి అనుకున్నాను, బట్ టమాటో వేస్తే నాకు తీయగా అనిపిస్తుందండి. కర్రీ అనేది కొంచెం కంప్లీట్గా చేంజ్ అవుతుంది టేస్ట్, అందుకే నేను వేయట్లేదు. ఇందులో కొంచెం ఎసరు పోసేసి మంటను లో ఫ్లేమ్లో 2 మినిట్స్ అట్లా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసినట్లయితే మనకి కర్రీ అనేది ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, పర్ఫెక్ట్ 100% కుక్ అయింది కదా చికెన్ అయితే. ఓకే, ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే అయిపోతుంది. నేను అల్లం, పసుపు, మసాలా, ఉప్పు, కారం అన్నీ కూడా సరిపోయేంత ఫస్టే మ్యారినేషన్ చేసుకొని ఇక చికెన్ అయితే వండేసాను అనమాట. ఉడికింది కూడా, అయిపోయింది. దీన్ని అయితే పక్కన పెట్టేస్తాము. ఇక చికెన్ కర్రీ వండిన తర్వాత బగారా రైస్ వండుకుంటే ఎట్లా అండి? ఖచ్చితంగా వండాలి, నేనైతే వండుతాను. వైట్ రైస్ అనేది అస్సలు వండనండి, అస్సలు వండను. ఎప్పుడూ ఒక్కసారి, 2 సార్లు 3 సార్లు వండుంటాను, బట్ బగారా రైసే ఎక్కువ వండుతాను నేనైతే. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే కావాల్సినంత ఆయిల్ తీసుకున్నాను, ఆనియన్, పచ్చిమిర్చి వేస్తున్నాను అనమాట. తర్వాత చెక్క, లవంగ, మిరియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకుంటున్నాను, మరాఠీ మొగ్గు ఇట్లా ఇవన్నీ వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది, ఖచ్చితంగా వేయాలి కూడా. ఓకే, ఇవైతే నేను ఆయిల్లో వేస్తే చింది మన మీదనే పడతాయండి, పేలిపోతాయి. బగారా మిక్స్ అనేది డైరెక్ట్ ఆయిల్లో వేయను నేను. చూడండి, అందుకని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసిన తర్వాత వేస్తున్నాను. ఇందులో సోంపు కూడా వేసాను, సోంపు కాదు సాజీరా. నాకు ఇవి రెండు మస్తు కన్ఫ్యూజ్ అవుతుందండి, సోంపు సాజీరా, ఇవి రెండిట్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. వేయడం కరెక్ట్గానే వేస్తాను, చెప్పడమే కన్ఫ్యూజ్ అవుతుంది. ఎనీవే, బగారా ఆకులు కూడా వేసాను. తర్వాత ఇక ఆనియన్స్ మంచిగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఆల్రెడీ ఫ్రై అయిపోయింది, ఆనియన్సే కొంచెం ఫ్రై చేసుకోవాలి అన్నమాట. ఓకే, ఇంకా ఇలా ఫ్రై చేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకుందామండి. ఆనియన్స్ కొంచెం టైం పడుతుంది నాకు, 2-3 మినిట్స్ టైం పడుతుందండి ఆనియన్స్ ఎప్పుడైనా సరే. ఇదైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం అల్లం పేస్ట్, కొంచెం పుదీనా అయితే వేస్తాను. నా దగ్గర కొత్తిమీర లేదండి, పుదీనా వేసుకుంటే చాలా బాగుంటుంది. పుదీనా ఒక్కటే వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర వేసుకున్నా బాగుంటుంది, పుదీనా ఒక్కటే వేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే,
చూడండి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వేసేద్దాము రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. మరీ బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదండి, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఆ సాఫ్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది అండి, ఎప్పుడైనా సరే ఇక్కడనే కొంచెం టైం వేస్ట్ అవుతూ ఉంటుంది నాకు. మరీ పెద్దగా ఫ్లేమ్ పెట్టేసుకొని ఫ్రై చేయలేము, మాడిపోతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇదైతే ఇక ఇందులో పుదీనా వేసాను, అల్లం పేస్ట్ వేసాను, ఇవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అండి. తర్వాత వాటర్ వేసుకుందాము. వేసారు ఫస్ట్ రైస్ కడిగి పెడతాను నేను ఎప్పుడైనా సరే. నేను ఒక్క డబ్బా రైస్ తీసుకున్నానండి, అది ఏ డబ్బా అయినా సరే, ఏ గిన్నె అయినా సరే, ఏ డబ్బా అంటే కిలో డబ్బా అయినా 2 కిలోలు అయినా ఏదైనా మనం ఎంత తీసుకుంటే అంత వాటర్ అనేది 1:1.5 వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నాను, గ్లాసున్నర వాటర్ వేసాను అనమాట. సరే, దీంట్లో అయితే ఫైనల్గా కొంచెం మసాలా టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇవి రెండంటే అసలు మస్ట్ అండ్ షుడ్ అండి, ఖచ్చితంగా వేసుకోవాలి. ఉప్పు అనేది లేకపోతే అసలు కుదరదు. మసాలా అనేది టేస్ట్ కొరకు యాడ్ చేశాను, అది ఆప్షన్ అనమాట. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇంకా ఇక్కడ చూడండి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకున్నాము. మిక్స్ చేసుకొని రైస్ వేసుకున్నాను, నేను అప్పుడు షూట్ చేయలేదండి. ఓకే, తర్వాత ఈ విధంగా మంచిగా ఉడికించుకుంటున్నాను నేనైతే. రైస్ అయితే ఎక్కువ తక్కువ గంట పెట్టి కలిపొద్దండి, విరిగిపోతుంది కదా. కొంచెం నాని ఉన్న రైస్ పైగా ఉడుకుతున్న రైస్ కాబట్టి అట్లా కలిపొద్దు. చూడండి పువ్వుల్లాగా కనిపిస్తుంది కానీ ముత్యాలలాగా రైస్ అయితే అంత బాగా ఉడికింది. ఎసరు అయితే మనం 1:1.5 పెట్టేస్తే అలా వస్తుంది అనమాట రైస్ అనేది పర్ఫెక్ట్. చూడండి ఇంత బాగా నాకు తెలిసి ఎవరు వండరు కావచ్చండి, మేబీ నేనే వండుతాను నాకు తెలిసి. ఓకే, చూసారు కదా, ఈ రైస్ అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను ఒక చిన్న ప్లేట్లో. టైం వచ్చేసి తినేటప్పటికి 10 అయిందండి నైట్. ఈరోజు ఈవినింగ్ టైంలో షూట్ చేసిన వీడియో అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, నేనైతే తినేస్తున్నాను. ఇంకా ఇంట్లో వాళ్ళు తినడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పేసి నేనైతే ముందే తినేస్తున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి నా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో, రైస్ ఎంత అట్రాక్టివ్గా ఉందో. ఇవి రెండు కూడా చాలా బాగున్నాయి కదా, తింటేనైతే సూపర్ కాంబినేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.